హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నంద్. ఇవాళ క్లాస్లో డైలీ యూజ్డ్ వర్డ్స్ అదేవిధంగా డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ మరికొన్ని తెలుసుకుందాం. అర్థమైందా లర్నర్స్? మరికొన్ని డైలీ యూజ్డ్ వర్డ్స్ అంటే డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ తెలుసుకుందాం. అంటే మన జీవితంలో నిత్యం అంటే ఎల్లప్పుడూ వాడే కొన్ని సెంటెన్సెస్ అదేవిధంగా కొన్ని వర్డ్స్ని తెలుసుకుందాం. అంటే తరచుగా మనం యూస్ చేసే సెంటెన్సెస్ అదేవిధంగా తరచుగా యూస్ చేసే వర్డ్స్ని కొన్ని తెలుసుకుందాం. ఎందుకు ఎందుకు కాదు ఇంగ్లీష్లో వై నాట్ అని అంటారు. ఎందుకు ఎందుకు కాదు అని అంటుంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో చెప్పాలి అంటే వై నాట్ అని అనాలి. నన్ను చూడనివ్వండి, లెట్ మీ సీ. ఆందోళన చెందకు, డోంట్ వర్రీకు తెలుగు అర్థాలు ఆందోళన చింతించు అని అవుతాయి. ఆందోళన చెందకు, డోంట్ వరీ. ఆందోళన చెందకు, డోంట్ వరీ. చింతించకు, డోంట్ వరీ అని అనవచ్చును. నిదానంగా, స్లోలీ. మరోసారి, వన్స్ మోర్. క్రమక్రమంగా, గ్రాడ్యువల్లీ. క్రమక్రమంగా ఇంక్రీజ్ అవుతూ ఉంది. గోల్డ్ రేట్ అనేది క్రమక్రమంగా ఇంక్రీజ్ అవుతూ ఉంది. గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ గోల్డ్ ప్రైజెస్. వేరే దారి లేదు, నో అదర్ వే. దారే లేదు, నో వే. కేవలం ఒకే ఒక దారి, ఓన్లీ వన్ వే. సంవత్సరానికి ఒకసారి, వన్స్ ఇన్ ఏ ఇయర్లో ఒకసారి అని అర్థము. ఒకప్పుడు, ఒక్కసారి అనే దాని ఇంగ్లీష్లో ఏమంటారు? వన్స్ అని అంటారు. ఒకానొకప్పుడు అలా జరిగింది అంటే స్టోరీస్లో చెప్పేటప్పుడు ఒకానొకప్పుడు అని అంటుంటారు కదా. ఒకానొకప్పుడు అనే దాన్ని ఇంగ్లీష్లో వన్స్ అపాన్ ఏ టైమ్ అని అంటారు. వారానికి ఒకే ఒకసారి అనే దాన్ని ఇంగ్లీష్లో వన్స్ ఇన్ ఏ వీక్ లేదా వీక్లీ వన్స్ అని కూడా అనవచ్చును. నెలకు రెండు సార్లు ట్వైస్ ఇన్ ఏ మంత్ అంటే నెలలో 2 సార్లు అని అర్థము. ఎక్కడా లేదు, నో వేర్. ఎక్కడా లేదు అంటే నోవేర్ అని అంటారు ఇంగ్లీష్లో. ప్రస్తుతం అనేదాన్ని అట్ ప్రెజెంట్ అని అంటారు ఇంగ్లీష్లో. దేనికి ఇన్ ఇంగ్లీష్లో ఫర్ వాట్ అని అంటారు. వదిలేసే ఇన్ ఇంగ్లీష్లో లీవ్ ఇట్ అని అంటారు. ఏ సమయంలోనైనా, అట్ ఎనీ టైమ్. రాత్రంతా, ఆల్ నైట్. సాయంత్రం అంతా, ఆల్ ఈవినింగ్. ఏ విషయం లేకోకుండగా, వితౌట్ ఎనీ మ్యాటర్. ఉన్నది ఉన్నట్టు, యాజ్ ఇట్ ఈజ్. ఈ వారం అంతా, ఆల్ దిస్ వీక్. అప్పటి వరకు అనే దాని ఇంగ్లీష్లో ఏమంటారు? అంటిల్ దెన్. ఇక్కడ చూసారా, టిల్ అంటే డబల్ ఎల్ వస్తుంది, అంటిల్ అంటే సింగిల్ ఎల్ వస్తుంది. అర్థమైందా? అంటిల్ దెన్. అప్పటి వరకు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అంటిల్ దెన్. ఇంతకు ముందు కన్నా పర్వాలేదు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇట్స్ బెటర్ దాన్ బిఫోర్ అని అంటారు. త్వరగా కానివ్వండి అనేదాన్ని ఇంగ్లీష్లో మేక్ ఇట్ ఫాస్ట్ లేదా హరీ అప్ అని అనవచ్చును. ఒకే ఒక్కసారి, ఓన్లీ వన్ టైం లేదా వన్స్ అని అయినా అనవచ్చును. ఆగస్ట్ 15 నుండి, సిన్స్ ఆగస్ట్ 15th. ఆగస్ట్ 15 నుండి, ఫ్రమ్ ఆగస్ట్ 15th. గంటల కొలది, అవర్స్ టుగెదర్. ఎవరు చెప్పారు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హూ సెడ్ అని అంటారు. ఎవరు వెళ్ళారు? హూ వెంట్. నీవు నిశ్చయించుకో, యూ డిసైడ్ అంటే నువ్వే డిసైడ్ చేయి అని అర్థము. సమయానికి, ఇన్ టైం. క్షమించండి అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎక్స్క్యూజ్ మీ. అంటే ఏదైనా ఒక కన్వర్జేషన్లో మనకి ఏదైనా కాల్ వచ్చిందనుకోండి, ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి కాల్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఈ క్షమించండి అనేది మనకు యూజ్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ అని అనవచ్చును ఇంగ్లీష్లో. తేడా లేదు, నో డిఫరెన్స్. అయినప్పటికీ, ఈవెన్ దో. మళ్ళీ నన్ను కలవండి, మీట్ మీ అగైన్. ఇది ఏంటి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వాట్ ఈస్ దిస్ అని అంటారు. అసలు సంగతికి రండి అంటే అసలు విషయానికి రండి అని అంటుంటారు కదా. అలాంటి దాన్ని ఇంగ్లీష్లో కమ్ టు ద పాయింట్ అని అంటారు. అసలు సంగతికి రండి, అసలు విషయానికి రండి, పాయింట్కి రండి అని అంటుంటారు కదా. అలాంటప్పుడు ఈ వాక్యం అనేది యూజ్ అవుతుంది. కమ్ టు ద పాయింట్ అని అంటారు ఇంగ్లీష్లో.
అది ఏమి అనేదాన్ని ఇంగ్లీష్లో వాట్ ఈస్ దట్. ఎవరు అతను అనేదాన్ని హూ ఈజ్ హీ అని అంటారు ఇంగ్లీష్లో. ఎవరు ఆమె అనేదాన్ని ఇంగ్లీష్లో హూ ఈజ్ షీ అని అంటారు. అది ఎవరు అనడానికి హూ ఈజ్ దట్ అని అంటారు. ఎవరక్కడ అనేదాన్ని ఇంగ్లీష్లో హూ ఈజ్ దేర్ అని అంటారు. అవునా అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ అని అంటారు. ఈజ్ ఇట్ సో అని అంటారు ఇంగ్లీష్లో. నీకు కోపం వచ్చిందా అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ యూ యాంగ్రీ. ఇక్కడ యూ అనేది సబ్జెక్ట్ అవుతుంది కదా. ఇక్కడ యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్ లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. సబ్జెక్ట్ అనేది సెకండ్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు తెలుగు మీనింగ్ యూకి ఏమవుతుందంటే నీవు అని అవుతుంది కదా. ఆర్ యూ యాంగ్రీ అనే దానికి తెలుగు మీనింగ్ ఏమవుతుంది? నీవు కోపంగా ఉన్నావా అనే మీనింగ్ వస్తుంది. అదే సబ్జెక్ట్ అనేది యూకు తెలుగు మీనింగ్ మీరు అయినప్పుడు, సబ్జెక్టు సెకండ్ పర్సన్ ప్లూరల్ అయినప్పుడు ఆర్ యూ యాంగ్రీ అనే వాక్యానికి తెలుగు అర్థం మీరు కోపంగా ఉన్నారా అన్న మీనింగ్ అయితే వస్తుంది. అర్థమైందా? అవును అతనే, ఎస్ హీఈస్. అవును అతనే, నేను చెప్పింది అతనే, ఎస్ హీఈస్ అని అంటారు ఇంగ్లీష్లో. అది సాధ్యం కాదు, ఇట్స్ నాట్ పాసిబుల్. అక్కడ ఏదో ఉంది అని అంటుంటారు కదా, అలాంటి దాన్ని ఇంగ్లీష్లో సంథింగ్ ఈజ్ దేర్ అని అంటారు. అక్కడ ఏమీ లేదు, నథింగ్ ఈజ్ దేర్. కొంచెం ఆలస్యం, లిటిల్ బిట్ లేట్, కొంచెం ఆలస్యం అవుతుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? లిటిల్ బిట్ లేట్. మీకు తెలుసా అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డూ యూ నో. మీకు తెలియదా అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డోంట్ యూ నో. ఇది జరగని పని అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇట్స్ ఇంపాసిబుల్. నన్ను పోనివ్వండి, లెట్ మీ గో. అతన్ని పోనివ్వండి, లెట్ హిమ్ గో. నన్ను పోనివ్వండి అంటే ఇక్కడ మీ అని వస్తుంది, లెట్ మీ గో. నన్ను పోనివ్వండి అని అర్థము. అదే అతన్ని పోనివ్వండి, అతన్ని వెళ్ళనివ్వండి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? లెట్ హిమ్ గో. అతన్ని వెళ్ళనివ్వండి. వాళ్ళని అడగండి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? లెట్ దెమ్ ఆస్క్. వాళ్ళని అడగనివ్వండి, మనమే ఎందుకు వెళ్ళి చెప్పాలి, వాళ్ళని అడగనివ్వండి అని అంటుంటారు కదా. వాళ్ళని అడగనివ్వండి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? లెట్ దెమ్ ఆస్క్. మంచి రోజులు వస్తాయి, బెటర్ టైమ్స్ విల్ కమ్. మంచి రోజులు వస్తాయి, వెయిట్ చేస్తూ ఉండండి అని అంటుంటారు కదా. అలాంటప్పుడు ఈ వాక్యం అనేది యూజ్ అవుతుంది. మంచి రోజులు వస్తాయి అనేదాన్ని ఇంగ్లీష్లో బెటర్ టైమ్స్ విల్ కమ్ అని అంటారు. ఈ విషయం మీరు గమనించండి, నోట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ని మీరు గుర్తించండి, ఈ విషయం మీరు గుర్తించండి అని అంటుంటారు కదా. అలాంటప్పుడు ఈ వాక్యం అనేది మీకు యూజ్ అవుతుంది. ఈ విషయం మీరు గమనించండి, ఈ పాయింట్ మీరు గుర్తించండి అని అంటుంటారు కదా. అలాంటి దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? నోట్ దిస్ పాయింట్ అని అంటారు. నీవే వెళ్ళు, గో యువర్ సెల్ఫ్ అంటే నీవే వెళ్ళు, నీ అంతకు నీవే వెళ్ళు. యువర్ సెల్ఫ్ అంటే నీవే, నీ అంతకు నీవే అన్న అర్థమైతే వస్తుంది. నీవే వెళ్ళు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? గో యువర్ సెల్ఫ్. నీవే పూర్తి చేయి, కంప్లీట్ యువర్ సెల్ఫ్. నీ అంతకు నువ్వే కంప్లీట్ చేయాలి. వేరే వాళ్ళ సహాయం అయితే తీసుకోకూడదు, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోకూడదు. ఓన్లీ నీ అంతకు నీవే, కంప్లీట్ యువర్ సెల్ఫ్, నీ అంతకు నీవే కంప్లీట్ చేయాలి అని అర్థమైతే వస్తుంది. మంచిది, వెల్. బాగుంది, ఫైన్ అని అంటుంటారు కదా. బాగుంది అని అర్థము. మంచిది అనేదాన్ని ఇంగ్లీష్లో అంటారు వెల్ అని అంటారు. బాగుంది అనేదాన్ని ఇంగ్లీష్లో అంటారు ఫైన్ అని అంటారు. మీరు కులాసాయేనా అని అంటుంటారు కదా. అలాంటి దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హౌ డూ యూ డూ అని అంటారు. దయచేసి మీ పని మీరు చూసుకోండి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ప్లీజ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. జోక్యం చేసుకోకండి, మీరు ఇందులో జోక్యం చేసుకోకండి, ఇది మా ఇద్దరి మ్యాటర్. సో డోంట్ ఇంటర్ఫియర్. జోక్యం చేసుకోకండి అని ఇంగ్లీష్లో ఏమంటారు? డోంట్ ఇంటర్ఫియర్ అని అంటారు. అన్నీ సిద్ధంగా ఉంచండి అంటే అన్నీ రెడీగా ఉంచండి అని అర్థమైతే వస్తుంది. అన్నీ సిద్ధంగా ఉంచండి అని అర్థమైతే వస్తుంది. కాస్త ఓపిక పట్టండి, కాస్త పేషెన్స్గా ఉండండి అని అంటుంటారు కదా. అలాంటప్పుడు ఈ వాక్యం అయితే యూజ్ అవుతుంది. హ్యావ్ ఎ లిటిల్ పేషెన్స్. ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ.
మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి. థింక్ జస్ట్ బిఫోర్ యూ స్పీక్. మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి, అంటే ఆలోచించి మాట్లాడండి అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఈ వాక్యం అయితే యూజ్ అవుతుంది. థింక్ జస్ట్ బిఫోర్ యూ స్పీక్. బాగున్నారా, ఆర్ యూ ఓకే, ఆర్ యూ ఓకే అని అంటారు. అది లేదా ఇది నాది. ఇట్స్ మైన్ అంటే అది లేదా ఇది నాది అన్న మీనింగ్ అయితే వస్తుంది. అది నాది అన్నా కూడా ఇట్స్ మైన్ వస్తుంది. ఇది నాది అన్నా కూడా ఇట్స్ మైన్ అన్న అర్థం అయితే వస్తుంది. అది లేదా ఇది నీది. ఇట్స్ యువర్స్. యువర్స్ అంటే నీది కదా, ఇట్స్ అంటే అది లేదా ఇది అన్న అర్థమైతే వస్తుంది. ఆవేశపడవద్దు, డోంట్ గెట్ ఎగ్జైటెడ్. ఆవేశపడవద్దు అని అర్థమైతే వస్తుంది. డోంట్ గెట్ ఎగ్జైటెడ్. ఎగ్జైటెడ్ అంటే ఉత్సాహం అని అర్థం కూడా వస్తుంది. డోంట్ గెట్ ఎగ్జైటెడ్ అంటే ఉత్సాహపడవద్దు, అంత ఎగ్జైట్మెంట్ అయితే అవసరం లేదు అన్న అర్థమైతే వస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? మీ అభిప్రాయం ఏంటి? ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతుంటారు కదా, అలాంటప్పుడు ఈ వాక్యం అయితే యూజ్ అవుతుంది. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అని ఇంగ్లీష్లో అంటారు. ఏంటి సంగతి అన్నదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వాట్ ఈస్ ద మ్యాటర్? భయపడవద్దు, డోంట్ బీ అఫ్రైడ్. భయపడవద్దు, డోంట్ బీ అఫ్రైడ్ అని అంటారు ఇంగ్లీష్లో. అర్థమైందా లెర్నర్స్? ఈ విధంగా మన జీవితంలో మనం నిత్యము అంటే ఎప్పుడూ యూజ్ చేసే, అంటే తరచుగా యూజ్ చేసే కొన్ని వర్డ్స్, కొన్ని సెంటెన్సెస్ ఇవి మీరు నేర్చుకున్నట్టయితే ఈజీగా మీరు అంటే డైలీ లైఫ్లో మీరు ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారనమాట కదా. కాస్త ఓపిక పట్టు అంటే హ్యావ్ ఎ లిటిల్ పేషెన్స్ అని ఇంగ్లీష్లో టక్కున మీరు మాట్లాడగలుగుతారు. అంటే ఇవి మీరు నేర్చుకున్నట్టయితే. ఇవి కొన్ని మాత్రమే డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ అండ్ డైలీ యూజ్డ్ వర్డ్స్ కొన్ని మాత్రమే చెప్పాను. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.